నేను డాక్టర్ ప్రదీప్ కిరణ్, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, పేస్ హాస్పిటల్స్. మే 31వ తారీఖున ప్రపంచ నో టొబాకో డే అంటాం. ఈ సంవత్సరం థీమ్ అన్మార్క్స్ ద ఎపిల్, కౌంటర్ నికోటిన్ అండ్ టొబాకో ఎడిక్షన్. పొగాకు 2 విధాలుగా తీసుకోవచ్చు. ఒకటి పొగ లేనిది, ఇంకొకటి పొగతో కూడుకున్నది. పొగతో కూడుకున్నది సిగరెట్స్, బీడీస్, ఈ సిగరెట్స్, వేప్, అలాగే హుక్కా, ఇవన్నీ పొగ ద్వారా వచ్చేది. పొగ లేనిది అంటే ఖైనీ, తంబాకు, ఇలాంటివన్నీ పొగతో సంబంధం లేదు. పొగాకు ఏ విధంలో తీసుకున్నా కూడాను మన శరీరం ప్రతి అవయవాన్ని సోకుతుంది. నేను ఊపిరితిత్తుల డాక్టర్గా నా ప్రభావం చెప్పాలి అంటే గాలి ద్వారాల గురించి మాట్లాడుకుందాం. మొదట గొంతుని స్మోక్ పీల్చినప్పుడు కానీ లేదా ఆ తంబాకు నమిలినప్పుడు కానీ ఆ రసాయనాల వల్ల గొంతువాపు వ్యాధి కానీ గొంతు క్యాన్సర్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఊపిరితిత్తులకు వచ్చేసరికి సిఓపిడి, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ కానీ, ఎంఫైసీమా, ఊపిరితిత్తులు పూర్తిగా సాగిపోవడం కానీ, అట్లాగే బ్రాంకైటిస్, దగ్గు, కఫం ఎక్కువ పడడం కానీ, వేరు ఇన్ఫెక్షన్స్, లంగ్లో ఉండే ఊపిరితిత్తులకి సంబంధించిన ఇమ్యూనిటీ తగ్గిపోవడం వల్ల వేరు ఇన్ఫెక్షన్స్ సోకుతాయి. అన్నిటికన్నా ప్రమాదకరమైంది మనం తెలుసుకోవాల్సింది లంగ్ క్యాన్సర్. వీటన్నిటికీ కారణం తంబాకు మాత్రమే. ఇంకా మిగతా అవయవాల దృష్టికి వచ్చేసరికి గుండె కొట్టుకోవడంలో కానీ లేదంటే రక్త సాంద్రత పెంచడం వల్ల హార్ట్ స్ట్రోక్స్, గుండెపోట్లు రావడం, అలాగే బ్రెయిన్ స్ట్రోక్ రావడం, అలాగే ప్యాంక్రాస్ పని విధానం ఎఫెక్ట్ చేయడం వల్ల షుగర్ జబ్బు రావడం, షుగర్ అన్కంట్రోల్డ్ ఉండడం, అలాగే గ్యాస్ట్రోఎంటరైన్ సిస్టమ్ దగ్గరకు వచ్చేసరికి కొలానిక్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరగడం గట్టా జరుగుతూ ఉంటాయి. గర్భ స్త్రీలు ఈ పొగకు ఎక్స్పోజ్ అవ్వడం వల్ల వాళ్ళల్లో ఆస్తమా సివియర్ అవ్వడం కానీ లేదా అబార్షన్స్ జరగడం కానీ లేదా పిండం సరిగ్గా పెరగకపోవడం కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటే తను స్వతహాగా స్మోక్ చేయకపోయినా కూడాను పక్కనున్న వ్యక్తి స్మోక్ చేయడం వల్ల కూడాను ఇలాంటి ఇబ్బందులే జరుగుతాయి. ఎవరైతే ఇంట్లో పిల్లలు ఉంటారో వాళ్ళలో స్మోకింగ్ ఎవరైతే చేస్తారో పేరెంట్స్ స్మోక్ చేసే వాళ్ళ పిల్లలు కూడాను ఎక్కువగా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్స్ కానీ ఆస్తమా కానీ ఇవన్నీ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ ఏడాది మనకు తలుచుకోవాల్సింది ఏంటి అంటే ఎటువంటి అడ్వర్టైజ్మెంట్స్ స్మోక్ ఇది అది అని చెప్పడం, అంత బాగా చూపించడం, వేరు ఫ్లేవర్స్ పెడుతున్నాం, వీటి వల్ల హామ్ ఉండదు, ఇవేవి నమ్మకూడదు. మనందరం కలిసికట్టుగా పోరాడాలి. ఈ తంబాకుకి ఎగనెస్ట్గా వెళ్ళాలి. నమస్తే.